तेरी याद जीते हैं बाबा, तेरी याद जीते हैं बाबा, तेरी याद अमृत रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। सीधा होकर बैठें, अपने शरीर को रिलैक्स करें और ध्यान को लेकर आए भ्रिकुटी के बीच, जहाँ पॉइंट ऑफ लाइट इन द सेंटर ऑफ द फोरहेड। फिर शरीर को चलाने वाली शक्ति मैं कर्म इंद्रियों की मालिक हूँ, मैं आत्मा हूँ, हमेशा सही सोचती हूँ, मैं आत्मा कम सोचती हूँ, think right, I think less. हर शब्द बोलने वाली शक्ति मैं आत्मा हूँ, मैं आत्मा कम बोलती हूँ, my every word is a blessing. मेरा हर कर्म श्रेष्ठ है, मैं आत्मा फरिश्ता हूँ, महसूस करें इसको, मैं फरिश्ता हूँ। I am a divine angel. सबको प्यार और सम्मान देती हूँ, असंभव को संभव कर देती हूँ। शक्तियों की किरणें निकलते हुए चारों ओर फैल रही हैं। मैं शक्तिशाली आत्मा हूँ, मैं फरिश्ता हूँ। I am a powerful soul. Divine angel. वो बहुत बहुत अच्छे हैं, वो शक्तिशाली आत्मा है, उनका व्यवहार परफेक्ट है, रिश्ता मजबूत है। हर आत्मा को प्यार और सम्मान देने वाले प्रेम स्वरूप
प्रेम स्वरूप आत्मा हूँ। मैं फरिश्ता हूँ। I am a loveful soul. I am a divine angel. मेरे साथ जो हो रहा है, सुख की किरणें मेरे से चारों तरफ फैल रही हैं। मैं फरिश्ता हूँ। I am a happy soul. I am a divine angel. मैं बात को खत्म करती हूँ। मैं उन्हें क्षमा करती हूँ। I release, I let go. I forgive, I forget. मैं खुद को स्वीकार करती हूँ। मैं खुद से प्यार करती हूँ। I love myself. मैं शांत स्वरूप आत्मा हूँ। शांति की किरणें मुझ आत्मा से निकल के चारों तरफ फैल रही हैं। मैं I am a peaceful soul. I am a divine angel. मैं आत्मा निराकार परमात्मा के समीप पहुंच चुकी हूँ। ఓకే, ఆర్టీఐ గురించి కూడా చెప్తూ కొంచెం సంస్థ గురించి కూడా అన్నీ చెప్తూ ఉంటారు. అన్నీ అభిప్రాయ దానికి చైర్మన్ గారు అనమాట. మళ్ళీ స్వతహాగా తన అడ్వకేట్ మళ్ళీ మంచి స్వభావం సహకారం అందించడం, అలాంటి వ్యక్తి మన సంస్థ కావడం అందరికీ కూడా సంతోషం. ఈరోజు మహిళా శక్తికి ఒక గీతాంటూ లేదు. ఇంతవరకే మహిళలు ఉండాలి అనే ఒక శిష్టాన్ని తొలగించేయబడ్డది ప్రపంచం. ఆధునికమైన ప్రపంచంలో మహిళలు లేని స్థానం అంటూ లేదు. ఎందుకన్నా లేదని సందేహం వలదు అని శ్రీ చక్రి అని విష్ణువు ఎట్లా అన్నారో, ఈ లక్ష్మీదేవి కూడా మొత్తం ఎక్కడంటే అక్కడ ఆ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ వ్యూహంగా నుంచి మనకి ఈరోజు సైనిక పడాలలో ఇక్కడ స్త్రీలు ఉండకపోయాయి. భారత సైన్యంలో కూడా మహిళా విభాగాలు కూడా అద్భుతంగా పెరిగిపోయినాయి. అంటే ఈ యొక్క స్థానం అద్భుతమైన భగవంతుడు ఆ విధంగా మహిళలకు తీర్చిదిద్దడం, వారి పక్షాన భగవంతుడి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడడం, ఇది మౌంట్ ఆఫ్ హెడ్ క్వార్టర్ రాజస్థాన్లో ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి 110 దేశాల్లో కనీసం 10,000 సెంటర్లకు పైగా మనం ఈ యొక్క సెంటర్ ద్వారా ప్రపంచంలో అందరికీ మానసిక స్థితి పర్ఫెక్ట్గా ఉండడానికి, సంపూర్ణ మానవుడిగా జీవించడానికి ఏర్పాటు చేసి, అంటే ఒకప్పుడు తపస్సు అని చెప్పేవాళ్ళు, ఈరోజు ఇంగ్లీష్లో మెడిటేషన్ అని చెప్తున్నారు. అలాంటి శక్తిని మనందరం ఉపయోగించుకొని ప్రపంచం అందరికీ కూడా అందరూ కూడా పర్ఫెక్ట్ పర్సన్, ఉత్తమ పురుషులుగా, అంటే పురుషులనే కాదు ఒక పదం అట్లా వాడతారు, ఉత్తమ పురుషులు ఉత్తమ స్త్రీలనే అట్లా అర్థము. మరి ఆ విధంగా తారై నరుడు నుండి నారాయణుడిగా, మనిషి నుంచి మాధవుడుగా అయ్యి ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయం, కేవలం ప్రపంచంలో మహిళలతో నడుపుతున్నటువంటి విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఓన్లీ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం. ఇలాంటి విద్యాలయానికి ఒక అద్భుతమైన ప్రవచనం ఇప్పుడు రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో మురుగు గారు, తను కూడా మీలాంటి స్టూడెంటే. గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యా సంస్థల విద్యను రచించి, మరి భగవంతుని అనుగ్రహమా, తన అదృష్టమా, లేకపోతే
ఏదైనప్పటికీ అత్యున్నతమైన స్థానంలో మన బ్రహ్మకుమారి స్టూడెంట్ ఉండడము మనందరం కూడా గర్వకారణం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కానీ ప్రస్తుత ప్రధానమంత్రి కానీ వీరందరూ కూడా ఈ సంస్థతో అనుబంధంగా ఉంటారు. కనీసం 70 నుంచి 110, 140 దేశాల వరకు కూడా రాష్ట్రపతులు, ప్రధానులందరూ కూడా ఈ సంస్థతో అద్భుతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి తప్ప అది ఏమీ లేదు. అలాంటి నూతనమైన ప్రపంచాన్ని నిర్మించడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం, అందులో మనకు అవకాశం లభించడం ఇదొక అద్భుతం. ఈరోజు మనకు నీరజ్ రెడ్డి గారు ఇక్కడ రావడం, వారికి కూడా మన సంస్థతో భాగం పంచుకోవాలి. అలాగే అప్పుడప్పుడు వస్తూ ఈ మెడిటేషన్ కూడా తాను కూడా నేర్చుకొని కుటుంబంలో శాంతి సుఖాలు పొందాలని తాను కూడా అప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేస్తుందని నాకు తెలుసు అనుకుంటా. మరి ఆ కౌన్సిలింగ్ విషయంలో కూడా ఈ మెడిటేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ విషయంలో మీరు సహకారం తీసుకోవాల్సింది కూడా తెలియజేస్తున్నాం. ఓం శాంతి. ఎంతో మంది స్త్రీలు ముందంజలో ఉండి ప్రపంచాన్ని సరిదిద్దుతున్నారు. మరి అందులో మన అక్కయ్య గారు కూడా రావడము ఇందులో మనకు చాలా విశేషమైనటువంటి కరము. ఓకేనా? ఓం శాంతి. అక్కయ్య గారు కూడా సందేశం ముందుగా అందరికీ 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవ మరియు శివరాత్రి సందర్భంగా కూడా నా శుభాకాంక్షలు. ఇంతటి పవిత్రమైన స్థలంలో నన్ను ఆహ్వానించి నాకు ఈ గౌరవం దక్కించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను, గౌరవప్రదంగా భావిస్తున్నాను. ఎందుకు అసలు అనుకోలేదు. నిన్న నా ఇంటర్వ్యూ కొరకు పిలిచినప్పుడు అక్కడే కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కయ్య గారు ఫోన్ చేసిండ్రు. శ్రీనివాస్ గారు ఈ సెంటర్ గురించి చెప్పారు. చెప్పగానే ఎందుకో నా మనసు వెళ్ళాలి అనిపించింది. అంటే వెంటనే నేను ఒప్పుకొని ప్రొద్దున 8 అయినా పర్వాలేదు నేను వెళ్తాను అని చెప్పాను. ఆధ్యాత్మికంగానే కాకుండా ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాను అనుకున్నప్పుడు దీని గురించి బ్రహ్మకుమారి సెంటర్ల గురించి నేను తెలుసుకున్నాను. ఆధ్యాత్మికంగానే కాకుండా శాంతి, ప్రేమ ఇటువంటి మహత్తరమైన కార్యాలను చేపడుతూ ఇక్కడ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వారు ప్రవచనాల ద్వారా సమాజానికి మంచి మార్గం చూపిస్తున్నారు. మంచి సమాజం అంటే మంచి దేశం అన్నట్టు. ఈ దేశ అభివృద్ధికి ఇలాంటి ప్రవచనాల ద్వారా శక్తిని యువతకు కానీ ఈ రోజుల్లో యువత చాలా కోపము, ఆవేశము, ఓపిక అనేది లేదు. ఇటువంటి యువతకి, ఇటువంటి సమాజానికి ఇలాంటి సెంటర్స్ ద్వారా తమ సందేశాన్ని మార్గాన్ని చూపిస్తున్న ఈ అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మరొకసారి నమస్కారం. మామూలుగా మనము పురుషుల ప్రవచనాలు ఎక్కువ వినేవాళ్ళం ఒకప్పుడు. కానీ స్త్రీలు ఈ మార్గాన్ని ఎంచుకొని ఈ ప్రశాంతమైన వాతావరణంలో తమ సందేశాన్ని ఇస్తూ సమాజ శ్రేయస్సు కొరకు వారి జీవితాలు త్యాగం చేసి సమాజానికి అంకితం చేసిన వారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇదివరకు అంగన్వాడీలో ఉన్న అక్కడికి వెళ్ళాను. అది చాలా సంవత్సరాల క్రితం. అక్కడ సెంటర్ కొంచెం మెడిటేషన్లో కూడా పాల్గొన్నాను. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ అవకాశం దక్కినందుకు అదృష్టంగా శివుడిలో శక్తి తాగదు. శక్తి లేనిదే శివుడు కూడా లేదు. ఆ శక్తి ప్రతి మహిళలో కూడా
ఆ శక్తి దాగి ఉంది. ఆ ప్రతిభ గుర్తిస్తే ప్రతి మహిళ కూడా తన ప్రతిభను గుర్తించి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం, నేను చేస్తున్న ఒక పోస్ట్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. చైర్మన్గా పనిచేసే ప్రదేశాలలో ఈ ఇబ్బందులు కానీ, అంటే స్త్రీలకు ఒకప్పుడు చదువుకునే అవకాశం లేకుండే, తర్వాత చదువుకునే అవకాశం కల్పించబడేది. సావిత్రిబాయి ఫులే లాంటి, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘకర్తలతో చదువుకునే అవకాశం, ఒకప్పుడు పురుషులకే చదువు ఉండేది కానీ స్త్రీలకు లేదు, చదువుకునే అవకాశం కల్పించబడింది. ఆ చదువుతో తర్వాత మళ్ళీ బేటీ బచావ్ బేటీ పడావ్ ఈ కార్యక్రమాలతో కూడా బాలికలందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు. అనేక రంగాలలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కష్టతరమైన, అంటే పురుషులకే పరిమితమైనటువంటి ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు మహిళలు వెళ్తున్నారు. పోలీసు ఉద్యోగాల్లో భర్తీ కావడం కానీ, దాంట్లో విమానాలు నడపడం, సైన్యంలో చేరడం, అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఎవరెస్ట్ ఎక్కడము, కఠినతరమైన సాహసపరితమైన ఆటల పోటీల్లో పాల్గొనడం, ఇలా ప్రతి రంగంలో కూడా మహిళ స్త్రీ ముందుకు వెళ్తూ ఉంది. కాలానుగుణంగా స్త్రీ సాధికారతలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇటువంటి తరుణంలో వారు పనిచేస్తున్న స్థలంలో ఎక్కడైనా సరే, మన కుటుంబంలో బాలబాలికలే తీసుకోండి, మన ఇంట్లో కూడా మన అక్క చెల్లెళ్ళు, భార్య, అత్త, అమ్మ అందరూ కూడా మన కూతుళ్ళు, ప్రతి ఒక్కరు ఏదో రూపకంలో ఎక్కడో ఒక్కడ పనిచేస్తున్నారు. పల్లెటూరులో ఉన్న మహిళలు కూడా కూలికి వెళ్తారు. సో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు చేసే దగ్గర ఏ పని అయినా సరే గౌరవప్రదంగా చేయాలనుకుంటారు. అటువంటి చోట తోటి ఉద్యోగులతో కానీ, మూడో వ్యక్తితో కానీ ఏదైనా ఇబ్బందులకి గురైతే వారు మానసికంగా కృంగిపోతారు. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో వారికి తెలియదు, మనసులో కృంగిపోయి కృషించిపోయి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ చట్టం అనేది వచ్చింది. మహిళలకి సంరక్షణ కొరకు 2013లో ఈ పనిచేసే చోట మహిళల లైంగిక వేధింపులు కానీ, ఎటువంటి వేరే ఇతర వేధింపులు ఉంటే వారికి సంక్షేమ నిషేధ నిరోధిక ఉపశమనం లభించే చట్టం ఒకటి వచ్చింది. ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ కానీ, నాన్ గవర్నమెంట్ కానీ, ఎటువంటి సంస్థలో అయినా సరే 10 మంది పనిచేస్తున్నారంటే వాళ్ళు ఒక కమిటీని పెట్టుకోవాలి. కంపల్సరీ ఇది ఒక కమిటీ పెట్టుకోవాలి. ఆ కమిటీ కూడా ఆ పనిచేసే దగ్గర కమిటీ బోర్డు పెట్టాలి. ఈ చట్టం గురించి చెప్తూ ఆ కమిటీకి ఒక 5గురు నియమించుకోవాలి. వారు పనిచేసే స్థలంలో సీనియర్ మహిళను ఉద్యోగిగా, తర్వాత మిగతా ఎవరైనా ఒక ఎన్జిఓని కూడా తీసుకోవాలి. అంటే పక్షపాత నిర్ణయం లేకుండా ఒక ఎన్జిఓని తీసుకోవాలి బయట నుండి. ఇంకొక 3-4 ఒక 5గురితో మెంబర్స్, మినిమం ఒక 5గురు మెంబర్స్తో ఒక కమిటీ ఫామ్ చేయాలి. కమిటీలో ఎక్కువ శాతం స్త్రీలు, తర్వాత పురుషులు కూడా దీంట్లో కమిటీ మెంబర్స్గా ఉండొచ్చు. ఇది ప్రతి ఒక్క పనిచేసే స్థలంలో బోర్డు పెట్టాలి. ఎంటర్ అవుతున్నప్పుడు, మన ప్రవేశ స్థలంకి వెళ్తున్నప్పుడే మనకు ఆ బోర్డు కనపడే విధంగా ఉండాలి. ఇటువంటి ఈ ఇంటర్నల్ కమిటీస్ కానీ, అలాగే జిల్లాలో కొంత వాళ్ళకి ఆఫీసులలో సర్వీస్ రూల్స్ ఉంటాయి. వాళ్ళ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఇంట్లో పనిచేసే స్త్రీలు లేదా యజమానితోనే బాగా ఏదైనా ఇబ్బంది గురైతే అటువంటి వాళ్ళు లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది జిల్లాలో. దాని జిల్లా చైర్పర్సన్ నేను, నాతో పాటు ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు, ఒక ఎన్జిఓ ఉంటారు, ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుంది. ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఎక్స్ ఆఫీషియోగా పనిచేస్తుంది. జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దీని జిల్లా అధికారి. ఇక్కడ ఎటువంటి చిన్న 10 మంది కన్నా తక్కువ పనిచేసే చిన్న షాపులు కానీ, ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ, పొలాల్లో పనిచేసే కూలీ కానీ ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే లోకల్ కంప్లైంట్స్ కమిటీకి వచ్చి ఆన్లైన్ ద్వారా కూడా ఈ విషయాలన్నీ చాలా గోప్యంగా ఉంచబడతాయి. ఎటువంటి పబ్లిసిటీ ఉండదు. ఎవరికి పబ్లిసిటీ
కాకుండా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పబ్లిసిటీ చేస్తే వారికి పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది. సో గోప్యంగా ఉంచబడుతుంది. ఆన్లైన్ ద్వారా కానీ పిటిషన్ పెట్టుకోవచ్చు. వీళ్ళు సమస్యను వాళ్ళని పిలిపించి పరిష్కారం చూపబడుతుంది. ఇక్కడ అంతేకాకుండా ఒకవేళ అక్కడ పనిచేసే ఉద్యోగిని కంప్లైంట్ ఇస్తే అంటే తనకు సంఘటన జరిగిన 3 నెలల లోపు ఈ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ కంప్లైంట్ ఇస్తే తను ఆగిన సంఘటనకు 3 నెలల వ్యవధిలో కంప్లైంట్ ఇవ్వాలి. ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తోటి ఉద్యోగిని పిలిపించి ఈ కమిటీ ఎవరైతే ఉంటారో తనకు కమిటీ ఉంటే భరోసా ఉంటుంది తను చెప్పుకోవడానికి. అలాగే ఎప్పుడైనా ఒంటరి స్థలంలోనే ఇటువంటివి జరుగుతాయి. అప్రియమైన లైంగిక ప్రవర్తన కానీ, మాటలు కానీ, చేతలు కానీ, లేక మెసేజెస్ పంపడము, మ్యాగజైన్స్లో అశ్లీల చిత్రాలు చూపించడము, వారి ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగేలాగా మాట్లాడటము, ఆ అమ్మాయికి కానీ మహిళకి కానీ తనకి ఏదైనా ఇబ్బందిగా అనిపించే విధంగా మాట్లాడిన మాటలు అవి దీని కిందికి వేధింపుల కిందికి వస్తాయి. ఇటువంటి వేధింపుల దానికి తోటి ఉద్యోగిని పిలిపించి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఒకవేళ మాట్లాడితే ఈ తోటి ఉద్యోగి అక్కడ ఈ అమ్మాయి నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ బాధలో ఉంటుంది. అటువంటి సమయంలో అక్కడ పని చేయలేకపోతుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ కావాలంటే ట్రాన్స్ఫర్కి పెట్టుకోవచ్చు, లేదా అతనినే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆమెకి 3 నెలలు లీవ్ కూడా దొరుకుతుంది అదనంగా, తనకు ఉన్న లీవ్ కాకుండా. ఎందుకంటే ఆ ట్రామాలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు తను అక్కడ సరిగ్గా పని చేయలేదు కాబట్టి ఆమెకు ఆ అవకాశం కల్పించబడింది ప్రభుత్వం. ఇంతేకాకుండా అతనికి అంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ఎవరైనా ఒంటరిగా ఉన్న సమయంలోనే చేస్తారు కాబట్టి వారికి సాక్ష్యము రుజువు ఏంటి అంటే ఎక్కడైనా ఏ ఆఫీస్లో అయినా ఏ పనిచేసే ప్రదేశంలోనైనా తనకి ఏదైనా ఇబ్బంది జరిగితే ముందుగా చెప్పుకునేది తోటి మహిళా ఉద్యోగికి, తన స్నేహితురాలకి. ఎక్కడైతే మనం పని చేస్తున్నామో అక్కడ మన స్నేహితురాలకే చెప్పుకుంటాం కాబట్టి ఆ స్నేహితురాలి సాక్ష్యము తీసుకుంటారు. ఈ విధంగా కూడా అనవచ్చు, అంత మంచి వ్యక్తి ఎవరిని ఏమనడు, నిన్నే ఎందుకు అంటున్నాడు అని కూడా రావచ్చు. ప్రతి ఒక్కరిని అనాలని లేదు, ఏ ఒక్కరితోనో అది జరుగుతుంది. అట్లా జరుగుతున్నంత మాత్రాన ఆ స్త్రీది తప్పు కాదు. ఇలా అంతర్గత లోకల్ కంప్లైంట్స్ కమిటీ ద్వారా మాకివ్వచ్చు. ప్రతి ఆఫీస్లో ప్రతి 10 మంది పనిచేసే దగ్గర వాళ్ళు కమిటీ పెట్టి ఆ కమిటీ సిఫారసు చేస్తే రుజువు అయితే అది కూడా ఎదురుపడి అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ లోకల్ కమిటీ చైర్పర్సన్కి కానీ ప్రశ్నలు ఇస్తే ఆ ప్రశ్నల్ని తను కూడా అడగవచ్చు. ఇదంతా కూడా సివిల్ కోర్టు ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. అంటే సమన్స్ పంపడము, పిలిపించడము ఇవన్నీ కోర్టు రూల్స్ ప్రకారమే జరుగుతాయి. ఇటువంటిది ఏదైనా సాక్ష్యం రుజువైతే ముందుగా మాట్లాడడానికి చూస్తారు. ఏదైనా కాంప్రమైజ్గా అంటే ఆ స్థలంలో అతను పని చేయకుండా లేదా ఇబ్బందులకు చూస్తే మరి ఒకసారి చేయకుండా అలాంటి ప్రయత్నం చేస్తారు. దానికి ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే అప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ ఆఫీస్ రూల్స్ ప్రకారం వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ తప్పుడు సాక్ష్యం మహిళనే ఇస్తే ఆమెకి కూడా ఫైన్, పనిష్మెంట్. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఒకవేళ అయినా కూడా మరి తప్పు కాదనుకుంటే కోర్టుకు అప్పీల్ కొరకు వెళ్ళొచ్చు. ఇది ఇంత మేము 10 సంవత్సరాలైంది చట్టం వచ్చి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం, ఎన్నో చేశాం. అయినా కూడా చాలా మందికి ఈ కమిటీలు అంటే నా అనుభవంతో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడాల్సి వచ్చింది. హాస్పిటల్ వెళ్ళి చూస్తే అసలు ఒక మహిళకి ఎంతో వేదనకు గురై ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళ యజమానికి ఎంప్లాయర్కి చెప్తే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. స్త్రీ అయి ఉండి కూడా పట్టించుకోకపోయేసరికి లోకల్ లీడర్స్ని అప్రోచ్ అయ్యారు. లోకల్ లీడర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. ఇదంతా కూడా బయటకు వచ్చి పబ్లిసిటీ అది పేపర్లో రావడం ఇలా జరిగింది. తర్వాత మేము తెలుసుకొని వెళ్తే అసలు తనకి ఇటువంటి చట్టం ఉందని తెలియదు. ఈ కమిటీ అంత గవర్నమెంట్ ఆఫీస్ కూడా కమిటీ లేదు. అప్పుడు వెళ్ళి ఆ యాజమాన్యానికి చెప్పి ఆ స్టాఫ్ అందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించి
దారి చూపాల్సి వచ్చింది. ఎంక్వైరీ చేయించి కరెక్ట్గా ఆ ఎంప్లాయీ సహకరించకపోయేసరికి మేము ఇన్వాల్వ్ అయ్యి న్యాయం చేయాల్సి వచ్చింది. అంటే ఆమెకి ట్రాన్స్ఫర్, అతనికి వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్, ఆమె కోరుకున్నప్పుడు పక్క బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇలాంటివి ఇన్ని అవగాహన కార్యక్రమాలు జరిపినా కూడా ఇంకా అంటే 50,000 జిల్లా అధికారి ఎవరైనా కమిటీ ఫామ్ చేయకపోతే, స్కూల్స్, కాలేజెస్, ట్రస్ట్ ప్రతి ఒక్క దగ్గర ఈ కమిటీ ఉండాలి. చేయకపోతే 50,000 జరిమానా ఉంది అని అయినా చేయడం లేదు చాలా మంది. ఎన్నో 10 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంకా ఈసారి NGOస్ని అప్రోచ్ అయ్యి, ఇంటర్మీడియట్ క్లబ్ వారిని అప్రోచ్ అయ్యి ప్రతి గ్రామ ఊరిలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి గ్రామ పంచాయతీలో, మన దగ్గర 535 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 535 గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పోస్టర్స్ పంపించి అతికించడం జరిగింది. పల్లెటూరులో మారుమూలలో ఉన్న వాళ్ళకు కూడా ఈ చట్టం గురించి తెలుస్తుంది, స్త్రీలకు అవగాహన కలుగుతుంది, పురుషులకి కూడా చేసేవాళ్ళు చేయకుండా ఉంటారు ఈ చట్టం చూస్తే. అంతేకాకుండా అందరూ చేస్తారని కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పగలుగుతారు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏదో పని మీద పని చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందికి గురైతే ఇలాంటి చట్టం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో కానీ సిటీస్లో కానీ ఇది పోస్టర్స్ పెట్టి అవగాహన కల్పించడం జరిగింది. ఇట్లాంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అక్కయ్యల చెల్లెల ద్వారా ఈ సమాజానికి ముందుగా ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని చేసినా కూడా మన మనస్తత్వం మారండి, ఏ చట్టం కూడా పనిచేయదు. మన మైండ్ సెట్ ముందు, మన ఇంట్లో ముందు మొదలు పెట్టిన తర్వాత సమాజానికి మనము సరిగ్గా ఉంటే ప్రతిదీ కూడా అన్ని చట్టాలు అవసరమే లేదు. ప్రభుత్వాలు చట్టాలు కల్పించాలంటే ముందు మనమే చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఒక స్లోగన్ ఉంది కరెక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటే మన ఆత్మ, మన పరిశీలన అంటే మన సత్ప్రవర్తననే సమాజానికి పునాది. ఇలాంటి మంచి సమాజం ఉంటే కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇంతటి మహత్తరమైన స్థలంలో, ఇంతటి మహత్తరమైన అంటే పవిత్రమైన స్థలంలో ఇలాంటి వ్యక్తుల మధ్య, మీ అందరి మధ్య నాకు ఈ గౌరవం దక్కడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళల పక్షాన పోరాడే నీరజ రెడ్డి గారికి ఈ యొక్క మంచి అవకాశం. నీరజ అంటేనే పవిత్రమైన, నీరజ అంటేనే లక్ష్మీదేవి. మరి అలాంటి స్వభావంతో తన నిజంగా అలాంటి స్వభావంతోనే కనిపించినట్టు అనిపించింది. మరియు వారు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఫలీభూతం కావాలి, తాను మంచి గొప్ప చైర్మన్గా కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజం తాను చెప్పినట్టుగా అవగాహన లేకుండా ఏది కూడా జరగదు. చాలా సంస్థల్లో ఇంకా వాళ్ళ యొక్క చేరిపోవడం జరగలేదని అనుకుంటున్నాను. ఇంకా చాలా చోట్ల తను చెప్పినట్టుగా మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు తను ప్రత్యక్షంగా చూసింది. అంటే ఇంకా మనం ఇంత ఎక్కడ చేరుకోవాలి అక్కడ వరకు చేరుకోవాలని అనిపించింది. తాను ఇంకా ముందు నిజామాబాద్లో చాలా సంస్థ డెవలప్ అయ్యి ఎక్కువ మంది మహిళలకు ఉపయోగపడాలి, వారందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెండు కలిసి వచ్చింది. సాంబ శివ అంటే అంబ అంటే లక్ష్మి దేవుడు అమ్మవారు, శివుడు అంటే శివుడు, ఇద్దరు కలిసి సాంబ శివుడు అంటారు. మరి అలాంటి సమయం మహిళల దినోత్సవం మరి శివరాత్రి కలిసి రావడం, మరి సాంబ శివుడు నిజంగా కలిగి ఉన్నారు. ఈరోజు మేడం గారితో శివునికి పూజ చేయించడం జరుగుతుంది. మన సంస్థ తరఫున వచ్చిన అతిథికి చిన్న సన్మానం, భగవంతుని యొక్క చిత్రపటాన్ని మన టీచర్ కాకముందు నేను 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి గృహహింసా చట్టానికి వన్ స్టాప్ సెంటర్ సఖీ సెంటర్కి లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. 10 సంవత్సరాలు నేను అక్కడ అంటే ఆ సఖీ సెంటర్ స్టార్ట్ అయినప్పటి నుండి అయిపోయే వరకు అప్పుడు యోగితారాయణ మేడం ఉండే చాలా ఎంకరేజ్ చేశారు స్త్రీలకి కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు. సో భార్యాభర్తల సమస్యలకి చాలా కేసెస్ కౌన్సిలింగ్ చేస్తాను నేను. ఎంటైర్ మొత్తం డిస్టిక్ అంతా కామారెడ్డి అన్ని ప్లేసెస్ తిరుగుతూ కోర్టులో వీరికి తరఫున
కేసులు చేస్తూ ఈ భార్యాభర్తల సమస్యల్ని పరిష్కరించే విధంగా కోర్టు వరకు వెళ్ళొద్దు అని నా తాపత్రయం చాలా ఉండే. ఏ సమస్యలైనా కోర్టు వరకు వెళ్ళాలి కానీ భార్యాభర్తల సమస్యలు మాత్రం కోర్టు వరకు వెళ్ళొద్దు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దని చాలా ప్రయత్నం చేశాను నేను. అడ్వకేట్స్గా ఒక న్యాయవాదిగా ఎటువంటి కేసులన్నా తీసుకోండి కమర్షియల్గా, కానీ భార్యాభర్తల విషయంలో మాత్రం కమర్షియల్గా ఉండకుండా ఈ భర్త తరఫు న్యాయవాది కానీ భార్య తరఫు న్యాయవాది కానీ ఇది కుటుంబ సమస్య అని మంచి మనసుతో ఇది చేస్తే చాలా మటుకు కోర్టు వరకు వెళ్ళకుండా ఉంటాయని నా ఆశ. సో కౌన్సిలింగ్లో చాలా కేసెస్ చేశాను. ఇదంతా కూడా మనిషి కోరుకుంటే తప్పకుండా ఈ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకొక విషయము, సమాజంలో ఉన్న డిపార్ట్మెంట్ అయినా అలాగే ముఖ్యమంత్రి అయినా ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు. రాజులందరూ కూడా తన దగ్గర ఉన్నటువంటి రాజగురు చెప్పినట్టు వినేవాళ్ళు. రాజు తన సలహా కోసం మంత్రిని తీసుకునేవాళ్ళు. మంత్రి అంటే సలహాదారులు. అలా మంత్రుల ద్వారా రాజు పరిపాలన చేసినప్పుడు కూడా రాజుకి ఎప్పుడైనా సరైన అవగాహన లేకుండా కోపంలో ఉండడము, లేకపోతే ఇంట్లో ఉన్న ఇంటర్నల్ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు రాజగురు యొక్క సలహా తీసుకునే పని చేసేవాడు. ఎందుకంటే రాజు తను తీసుకున్న నిర్ణయం సరైన కాదని కేవలం రాజగురు ద్వారా ఆ రోజు నిర్ణయం చేసుకునేవాళ్ళు. మరి అలాంటి స్థితి ఇప్పుడు లేకుండా తను మాత్రం ఆధ్యాత్మిక శక్తి ఉండేవాడు రాజు. అంటే రాజగురు ఎట్లా? రాజును చూడాలి, ప్రజలు చూడాలి, చట్టాలను చూడాలి. ఈ 3 స్థితిలు చూసేవాడు రాజగురు. అంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అనమాట. అంటే సత్సంపన్నమైన మంచి బుద్ధి కలిగిన వాడు. రాజు మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి, ఆ రాజ్యం కూడా మంచిగా ఉండాలని ఆలోచించేవాడు రాజగురు. ఆ రాజగురు మాత్రమే రాజు తల వచ్చేది. మరి రాజు అలాంటి శక్తి రాజగురుకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక శక్తి ద్వారానే రాజగురుకు ఆ యొక్క తెలివి వస్తుంది అనమాట. ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తుంటారు. దీనికి కులము, మతము, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ విభాగం ఇట్లాంటివి ఉండదు. ఆధ్యాత్మిక శక్తి కేవలం మన ఆత్మను కంట్రోల్ చేస్తుంటుంది. ఈ ఆత్మ అన్ని రకాల విభాగాలు కంట్రోల్ చేస్తుంటుంది. అంతే కదా? మరి అలాంటి ఆధ్యాత్మిక శక్తి ప్రపంచాన్ని ఏలుతుంది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పవిత్రతా శక్తి ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది ప్రపంచంలో మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు మోదీ గారు కావచ్చు, యోగి గారు కావచ్చు, మీరందరూ కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరిపాలన చేస్తున్నారు. మొత్తం ప్రపంచానికి మోదీ గారు ఒక ఏమంటారు, ఒక గురుస్థానంలో ఉన్నారు. గురుతర బాధ్యతతో గురుస్థానంలో. ఇదంతా భారతదేశానికి ఒక గొప్ప వరం, భారతీయుల గొప్ప వరం. ఇలాంటి శుభతరుణంలో మేడం సఖి యొక్క సంస్థలు 10 సంవత్సరాలు పనిచేయడం అంటే చాలా సంతోషం. తను సొసైటీకి సంబంధించిన విషయాల్లో ఇంత బాగా పనిచేస్తున్నారంటే వారు ముందు ముందు మనకి ఉన్నతమైన పదవుల్లో కూడా పనిచేయాలని మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్ని సర్వ ధర్మాల వారు ఉన్నారు. చూడండి, న్యూ ఇయర్ క్యాలెండర్ మీకోసం అసలు లేకుండా వచ్చేసినాయి. చూడండి, అంటే రానున్నటువంటి ప్రపంచం దేవతల ప్రపంచం. అలాంటి దేవత ప్రపంచంలో వెళ్ళడానికి కోసం పరమాత్ముడు రోజు ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ని నేర్పిస్తూ అలాంటి దైవీ గుణాలను ఎలా మనలో తీసుకొచ్చుకోవాలి అనేది నేర్పిస్తుంది. ఇది న్యూ ఇయర్. ఇక్కడైతే మేము ఏదైతే తయారు చేస్తున్నాం ఇక్కడ ఆశ్రమాన్నే ఉంటుంది, ప్రసాదం బయట ఉంటుంది. ఇప్పుడు అందరూ మీరు కిందికి వెళ్ళి అందరు లైన్ నిలబడండి. మేడం గారితో పూజ చేసిద్దాము.
बसंत है मधुगार करता हरे कली हर फूल से वो प्यार करता हरे कली हर फूल से वो प्यार करता शिव अनादि है शिव अनंत है जीवन मधुबन शिव बसंत है मैंने को देख जो शिव है सूर्य हम सूर्य की किरणें ज्ञान उजाला शिव से पाना है वहाँ हम कितना ही भटके शिव ही अंततः सबका ठिकाना है मधुर मिलन में स्वप्न सजाए शिव सहज समर्पण स्वीकार करता हर कली हर फूल से वो प्यार करता हर कली हर फूल से वो प्यार పూజకు మారేడు నీవని ఏరేడు తేన మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జగమయవని నీవు గంగను తేనా నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో అత్తు దేనికే ముట్టించేస్తాను టెంకాయ కొట్టినాకనా ఇప్పుడేనా కొట్టాను మేడం గ్లాస్ ఉందా నీళ్ళు చెప్పండి మేడం కేసు గట్టిగా ఉన్నట్టు పంపించాలి వాళ్ళకుతున్నాయి అది వాళ్ళు మేడం అది పుష్ప పూల మాల పట్టుకున్నట్టు అది వస్తలే ఏం కాదు సుజాత కొంచెం ముందుగా ఇటు అటు ఓకే ఎక్కడ కూర్చోమంటారు పూజ ముందు సరిపోచు శ్రీ మహేశ సర్వాదినాదార వరద సర్వశంకర తీసుకుని అందరికీ ఇమ్మడే శేషం
తను ఈ సంస్థకి చాలా సంవత్సరాలు ఉంది. బీసీ కమిషన్ చైర్మన్. చాలా రూపకంగా చూడండి, మహాశివరాత్రి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇలా చెప్పించేస్తారు కదా. అలా నేను ప్రసాదాలు తీసుకుంటాను. శాంతి శాంతి అన్నయ్య. అన్నయ్య పుష్పకాయ తీసుకురా. నాకు కూడా తీసుకున్నా. एक बार जाती आप बोल रहे मुझे అయ్యో అన్నయ్య లేకుండా